సరే మాట్లాడుకుంటే బయట వెళ్ళిపోతాం. అందరికీ వందనాలు. లోతైన విషయాలు ధ్యానించిన ప్రయత్నం చేసే రోజు రాత్రి చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి తండ్రి ఈ ఆదివారపు ఆరాధనలో మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అంటే కొన్ని విషయాలు లేఖనాల్లోంచి మాట్లాడుతూ ఉండగా మీరే మాకు తోడుగా నేడుగా నడిపించండి. చెబుతున్న మాటలు తండ్రి ఆత్మీయంగా మా జీవితాల్లో మరొకసారి నెమర వేసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు పెట్టినా మీ వేటలు కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని క్రీస్తు నామముని ప్రార్థన వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చేరవచ్చిన అందరికీ క్రీస్తు నామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని నూతన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత చాలా లోతుగా ధ్యానించుకుని ఈరోజు ఒక సబ్జెక్ట్ కనబడుతుంది. ముందు చెప్తాను, బాగా ఉంటున్నాను. బైబిల్లో ప్రశ్న వేసి ఉంది కదా. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఏ భక్తుడైనా తండ్రి అయిన దేవుడిని చూసారా? చూసిన వారు ఎవరున్నారు? దేవుడిని చూసిన వారు ఎవరున్నారు? వెళ్దాం. ఈరోజు చరిత్ర అంతా దాని మీద కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. బాగా వింటే చాలా లోతుగా మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? బైబిల్ చేద్దాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుతాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైన ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. బాగా వినండి. ఈ మాట పలుకుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు మాట ఏంటంటే, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరలా చెప్తున్నాను, ఒక వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి అక్కడొకసారి నొక్కి ఆలోచించే ప్రయత్నం చేయాలి. మరలా చెప్తున్నా, మనం ఏదైనా ఒక వచనం చదువుతున్నప్పుడు, ఒక సందర్భం చదువుతున్నప్పుడు ఎందుకు ఈ మాట పలకడం జరిగింది, ఎందుకు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచ్చరించారు లేదా చెప్పారు అనే విషయం మనం ఎప్పుడైతే నొక్కి చదువుతామో లేదా నొక్కి అలా దాన్ని ధ్యానిస్తామో దేవుడు మనకి చాలా విషయాలు బయలుపరుస్తాడు. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలో ఒక మాట, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. మీరు అంటే మనుష్యులుగా పిలువబడుతున్న మీరు ఏ కాలం అందైనా, ఏ కాలం అంటే దాని అర్థం ఏంటి? సృష్టి ఆరంభం నుంచి, అంటే ఆదాము గారి నుంచి ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఏంటంటాడు ఆయన? స్వరాన్ని వినలేదంట. ఎవరు? ఏ మనుష్యుడు కూడా.
అంటే ఆదాము గారు కూడా స్వరాన్ని వినలేదా దేవుడిది అంటే? వినలేదు. అంటే ఆదాము గారు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి జనరేషన్లో కూడా తండ్రి అయిన దేవుడి యొక్క స్వరాన్ని ఏ మనుషుడు కూడా వినలేదు అట. ఈ మాట ఎవరు పలుకుతున్నారు? డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట. మరొక మాట చూడండి, మరియు ఆయన స్వరాన్ని మీరు వినలేదు, ఆయన స్వరూపము అంటే స్వరూపం అంటే దాని అర్థం ఏంటి? ఆయన లక్షణాలు కావచ్చు, ఆయన యొక్క బాడీ కావచ్చు, ఆయన విధి విధానాలు ఏవైతున్నా అవి కూడా మీరు చూడలేదు. అందరికి అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు వారు ఇస్తున్న స్టేట్మెంట్లో ఒకటి, ఏ కాలమందైనా ఆయన స్వరాన్ని వినలేదు. 2, ఆయన స్వరూపమును చూడలేదు. ఇప్పుడు ఈ 2 సందర్భాలు ఏవైతున్నాయో ఈ 2 సందర్భాల్లో మరి చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవా మాట్లాడాడు, యెహోవా దూత సెలవిచ్చినదేమనగా అనే విషయాలు మనం గ్రంథకర్త అంటే ఆదాము గారి నుంచి చదువుతూనే వస్తున్నాం. అవునా కదా? దేవుడు చూడండి, ఆదాము గారి దగ్గరికి సాయంత్రం మాటలు ఎవరు వచ్చేవారట? చెప్పండి చూడండి ఒకసారి, తీయండి ఒకసారి బైబిల్. మాట అన్నాడు కదా, ఎవరు? మోసే గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే పరిశుద్ధుడు ఆది కాండంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకసారి తీయండి. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం చూడండి, లేదా 8 నుంచి చూడండి. 8 నుంచి చల్లపోటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచు ఉన్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగు కొనగా. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం 8-9 మనకు కనబడుతున్న విషయం అంటే చల్లపూట సమయాన ఎవరు వస్తున్నారని చెప్తున్నాడు గ్రంథకర్త? దేవుడైన యెహోవా. మరలా ప్రశ్న రైజింగ్ చేస్తున్నాను, దేవుడైన యెహోవా ఎవరికి కనబడుతున్నాడు? ఆదాము గారు కనబడుతున్నాడట, అవ్వమ్మ గారు కనబడుతున్నాడు. మరలా ప్రశ్న, ఇదే దేవుడైన యెహోవా అని నొక్కి కనబడుతున్న విషయంలో మరలా అతిపెద్ద ప్రశ్న చెప్పనా? దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ. దేవుడు ఏంటట? ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఆత్మను ఏ మనిషి అయినా చూడగలడా? బాడీ ఉంది, మన బాడీ ఉంది. ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీలో దేవుడు ఏం పెట్టాడు? ఒక ఆత్మని పెట్టాడు, ఒక ప్రాణిని పెట్టాడు. ప్రాణే ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ భౌతికంగా కనబడుతున్నప్పుడు, భౌతికంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ఆత్మకి అంటే ఈ బాడీకి ఏముందంటే చలనం ఉంది. ఏమున్నప్పుడు? ఆత్మ ఉన్నప్పుడు. మళ్ళీ చెప్తున్నా, అంటే మనిషి బ్రతికుండగా ఉండేది ఏంటంటే ఆత్మ. మనిషికి ఒక ఆత్మ ఉంది. ఈ భౌతికంగా ఉన్నటువంటి దేహం ఏదైతే ఉందో ఈ దేహం ఒక రోజు చనిపోతుంది. మరి చనిపోయిన తర్వాత దేహం మనకు కనబడుతున్నప్పుడు చనిపోయినది ఏదో వెళ్ళిపోయింది, దాన్నే మనం ఏమంటాం? ఆత్మ అన్నాం. మరి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ఆత్మను మనం ఏమైనా చూడగలుగుతున్నామా అంటే చూడట్లేదు. అంటే ఈ కంటెంట్ బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవుడు ఏమై ఉన్నాడు? లేఖనాల ప్రకారం, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న లేఖనాల ప్రకారం ఆత్మ. ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఎవరును చూడలేరు. అందరికి అర్థమవుతుందా? దేవుడు ఆత్మ గనుక ఆయన స్వరాన్ని ఎవరు వినలేరు. దేవుడు ఆత్మ గనుక ఆయన స్వరూపమును కూడా చూడలేరు. అంటే ఎంత విచిత్రం ఉందంటే దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు అర్థమవుతుంది లేఖనాల్లో ఆయన ఆత్మ. మరలా గుర్తుపెట్టుకోండి, అక్కడే కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్న విషయం అది చెప్పండి. దేవుడు ఆత్మ కనుక అనే విషయాన్ని ఎవరితో మాట్లాడుతున్న విషయం అంటే సమరయ స్త్రీతో మాట్లాడుతున్న విషయం. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో. అదే అధ్యాయం, అదే యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 23 నుంచి 23 నుంచి
23 నుంచి అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. చూడండి, వచ్చే ఉన్నది. చూడండి, మంచి విషయం చెప్తున్నాడు యేసుక్రీస్తు. అందుకే నేను అందరికి చెప్తున్నా, ఈసారి నుంచి మనం ఏం చేయాలంటే ఒక రెఫరెన్స్ చదువుతున్నప్పుడు దాన్ని నొక్కి చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ యథార్థముగా ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారట? ఆత్మతోను సత్యముతో. మరలా ఆత్మ అంటే ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసింపచేస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఇన్వాల్వ్ అవుతే మనలో ఏం కలుగుతుందంటే పాపపు ఆలోచనలను బయటికి వెళ్ళిపోయి సత్యమందు మనం స్థిరముగా నిలబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సత్యం అంటే ఎవరు? నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యమైనప్పుడు ఆ వాక్యం ఎవరు? శరీరధారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు బాగా పెట్టుకోండి, వీళ్ళు ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు, తండ్రిని ఆరాధించే వారి గుంపులో మనం కూడా ఏం చేయాలంట? ఆత్మతో, అంటే పరిశుద్ధాత్మతో ఆరాధించాలంట. 2 చెప్పండి. ఒకటి సత్యము అంటే వాక్యము అంటే యేసుప్రభు. చూడండి, కింద కనబడుతుంది 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ఈ మాట ప్రకారం మనందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, మరి పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన చరిత్రలో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలాగ అంటున్నాడు, దేవుడు ఈ రీతితో మాట్లాడాడు, ఇది నా చూచుచున్న దేవుడని హాగర్ గారు పేరెట్టడం, ఈ సంగతులన్నీ విషయాలు బట్టి ఎవరో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడు మాత్రం కాదు. అందరికి అర్థమవుతుంది? ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, అర్థం కాలేదు చెప్పండి. నిజంగా ఆ దేవుడే మనుష్యులతో మాట్లాడితే యేసు ప్రభువు వారు అన్న మాటలు ఏం కనబడుతుంది చెప్పండి. మళ్ళా ప్రశ్న రైజింగ్ చేస్తున్నాను, బాగా వినండి. యేసు ప్రభువు వారు అన్న మాట, ఏ కాలమందైనను ఆయనను చూడలేదు, ఆయన స్వరూపాన్ని కూడా మీరు చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా వినలేదని చెప్పాడు. ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ మాట అన్నారు. మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఎలాగ సెలవిచ్చాడు? మోషే గారితో సీనాయి పర్వతం ముందు మాట్లాడాడు అన్నాడా లేదా? అన్నాడు. ఇప్పుడు ఆదాము అవ్వలతో కూడా చల్లపోటున ఏం చేసిరంట? మాట్లాడాడు, వస్తున్నాడు. మరి ఈ సందర్భాలను బట్టి ఎవరు తప్పుగా చెప్పినట్టు? ఈ రిఫరెన్స్ ప్రకారం యేసుక్రీస్తు వారు తప్పుగా మాట్లాడినట్టు అవుతారు. అంటే యేసుక్రీస్తు వారు తప్పుగా మాట్లాడేదంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ. ఆయన ఎవరికి కనబడ్డు? ఎవరు? దేవుడు. మరి ఎవరు కనబడ్డారు అనే విషయం మనం తెలియాలంటే చాలా పెద్ద చరిత్ర కనబడదు. అందుకనే మనం నొక్కి మనం చదివితే చాలా విషయాలు బహిర్గతం అవుతాయి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనే పేరుతోటి ఎవరో వచ్చారు, ఎవరో మాట్లాడారు, ఎవరో సెలవిచ్చారు. అర్థమవుతుంది అందరికీ? ఆయన సెలవిచ్చిన మాట ప్రకారం, తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం యెహోవా దూతో లేకపోతే యెహోవా పేరు మీద ఎవరో ఒక వ్యక్తి ఎక్కడికి వచ్చి ఉండొచ్చు? ఈ భూమి మీదకి వచ్చి భక్తులతో మాట్లాడి ఉండవచ్చు. ఇదే యేసుక్రీస్తు వారు, బాగానండి, ఇదే యేసుక్రీస్తు వారు ఇదే యోహాను గారి సువార్తలో ఒక మాట అన్నారు. ఎవరి గురించి అంటే అబ్రహాం గారి గురించి. ఒకసారి తీద్దాం. 8వ అధ్యాయం యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 53 నుంచి జాగ్రత్తగా చదవండి. 53 నుంచి 55. ఓకే.
మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలను చనిపోయేది. నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. బాగా ఇక్కడ యూదులకి యేసుప్రభువు వారికి జరుగుతున్న డిస్కషన్. అబ్రహాం అంటే ఎవరైనా వీళ్ళందరికీ మూల పితృడు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి మూల పితృడు ఏంటంటే అబ్రహాం గారితో కంపారిజన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరంటే యూదులు. నువ్వు అబ్రహాం గారి కంటే గొప్పడువా, నువ్వు ప్రవక్తల కంటే గొప్పడువా అని ఎవరితో మాట్లాడుతున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న సందర్భం అది. బాగా చదువు. అందుకు యేసు జాగ్రత్తగానండి, నన్ను నేనే మహిమ పరచుకొనక, నన్ను నేను మహిమ పరచుకొని ఎడల నా మహిమ వట్టిది అంటే నన్ను నేను మహిమ పరుచుకోవడం గొప్ప కాదు. ఎంతకు అర్థమవుతుందా? నన్ను నేను మహిమ పరుచుకోవడం గొప్ప కాదు. ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరోజు నయమాను గుర్తున్నాడా? నయమాను గారు గుర్తున్నారు కదా. నయమాను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలే దగ్గరికి వెళ్ళి ఎలిసే దగ్గరికి వెళ్తా చెప్పండి. ఎలిసే దగ్గరికి వెళ్ళాడు. ఎలిసే దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? మాట అన్నాడు. ఇది నువ్వు 7 మార్లు ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి మునుగు, నీ దేహం పసిపిల్లల దేహం వల్ల అయిపోద్ది అని అన్నారు. ఎవరు? ఎలిసా. మరలా కొంచెం డిస్కషన్ జరిగింది. ఎవరెవరికి? ఈ నయమాని గారికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు సైనికులకి మధ్యలో డిస్కషన్ జరిగితే, సరే వెళ్దాం ఏదో అన్నాడు కదా అనేసి నయమాన్ ఏం చేసినట్టే నదిలోనికి వెళ్ళాడు. నదిలోకి వెళ్ళి బాగా గుర్తుపెట్టుకోండి, తనను తానే మహిమపరుచుకున్నాడా లేకపోతే దేవుడు కృప చొప్పున ఆయన మహిమపరచబడ్డా? అర్థమవుతుంది మీకు? అంటే ఎలీషా గారు చెప్పిన మాట ప్రకారం ఎవరు వెళ్ళారు? నయమాని వెళ్ళారు. నయమాని వెళ్ళిన తర్వాత నయమానికి స్వస్థత ఎలా కలిగింది? దేవుడు మహిమపరిచాడు. అంటే ఎలీషా గారు నిజంగా నయమాన్ అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? నా నుదుటి మీద ప్రార్థన చేసి నూనె రాస్తారేమో అని అనుకున్నాడు. ఎవరు? నయమాన్. అది అన్నారు కదా చరిత్ర. నయమాన్ ఏమనుకున్నాడంటే, మన సేవకులు కూడా మీ విశ్వాసులు ఎవరికైనా రోగం వచ్చినా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా అయ్యగారండి ప్రార్థన తయారు తీసుకుని ప్రార్థన చేయని అనేసి అంటారు అనేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తారు? ప్రార్థన తయారు తీసుకుని సిలుబం వేసి 3 సార్లు సిలువేసి ప్రార్థన చేసి పంపిస్తారు. ఎందుకని అది ఒక నమ్మకం. అదే నమ్మకంతో ఎవరు వెళ్ళారు? ఎలీషా గారి దగ్గరికి నయమాన్ వెళ్ళాడు. ఇలా నయమాన్ వెళ్ళిన తర్వాత నయమాన్ తోటి ఎలీషా గారు ఏమన్నారు? అబ్బాయి నాకు ప్రార్థన తైలాలు అయ్యి లేవు, నువ్వేం చేస్తావు? నీ విశ్వాసాన్ని కాపాడుతూ నువ్వేం చేయి? యోర్దాను నదిలోకి వెళ్ళు. ఆ నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునుగు, నీ దేహం పసిపిల్లల దేహం వల్ల అయిపోద్దని చెప్పాడు. ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా గారు ఆ మాట అనగానే ఈయనేమయ్యాడు? వెళ్ళాడు, పసిపిల్లల దేహం వల్ల అయిపోయాడు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఈయన చెప్పిన మాట ప్రకారం జరిగిందా లేకపోతే దేవుడు అనుకున్న మాట ప్రకారం జరిగిందా అంటే దేవుడే అన్నాడు. ఏంటంటే కొన్ని సందర్భాల్లో సారేపతు అని విధవరాల గురించి ఎలీషా గారితో మాట్లాడతారు. ఏలీ గారితో అంటే ఎంత విచిత్రం ఉందంటే, తనను తాను మహిమపరచుకోవడానికి యేసుప్రభువు వారు భూమి మీదకి రాలేదంట. ఎవరిని మహిమపరచడానికి వచ్చాడు అనుకుంటున్నారు? తండ్రిని మహిమపరచడానికి వచ్చాడు. ఆయన డ్యూటీ ఏది? ఎవరిది? యేసుప్రభువు. అర్థమవుతుందా? అంటే యేసుప్రభువు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? తండ్రిని మహిమపరచడానికి వచ్చాడు. అర్థమవుతుందా? అంటే తండ్రి, నేను నిన్ను మహిమపరిచాను, నువ్వు నన్ను ఏం చేయాలి? గణపరచు, స్థిరపరచు అని యోహాను గారు రాసిన సువార్తలోనే 14, 15, 16, 17 ఈ 4 అధ్యాయాలు మనకు కనబడుతుంది. అంటే ఎంత విచిత్రందంటే, అబ్రహాము గారి గురించిన విషయం కనబడుతున్నప్పుడు నన్ను నేను మహిమపరుచుకోవడానికి అక్కడ రాలేదు. చూడండి ఎంత నొక్కి మాట్లాడుతున్నాడు. బాగా వినండి. మా దేవుడని మీరెవరిని కూర్చి చెప్పుకొనుచున్నారు? నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగురు. జాగ్రత్త. మీరు ఆయన ఎరుగురు అంటే మీరు ఆత్మను చూడలేరు. ఎవరు? మనుషులైన వారు మీరు ఆత్మను చూడలేరు. నెక్స్ట్, నేను ఆయనను ఎరుగుదును.
ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడైన యుందును. అర్థమైనప్పుడు మాట అంటే ఇప్పుడు యోహాను గారు రాసిన సువార్త, ఇదే సువార్తలో మొదటి రెఫరెన్స్ అంటే 5వ అధ్యాయంలో మనం చదివిన రెఫరెన్స్లో ఏ కాలమందైనను ఏం చేయలేదంట, ఆయన స్వరూపమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు. ఇప్పుడు అదే మాట ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన నిజంగా పాత నిబంధన చరిత్రలో దేవుడే కనబడి మాట్లాడితే ఈ మాట ఏమవుతుంది? అబద్ధం అయిపోతుంది. ఇప్పుడు ఎవరు చెప్పిన మాటలు అబద్ధాలు అవుతాయి? యేసుప్రభు వారు చెప్పిన మాటలు అబద్ధాలు అవుతాయి. అందుకనే యేసుప్రభు వారు ఏమంటున్నారు? నేను అబద్ధం ఆడేటకు నేను నరుడుని కాను. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. అందుకనే మరలా చదువుదాం 55 మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడనే యుందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచు ఉన్నాను. అందరికి అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి. ఇంకా కొన్ని బేస్మెంట్ రెఫరెన్స్ ఉన్నాయి, అది చూపిస్తే క్లియర్గా అర్థం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు అంటే పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ఎవరు చూశారు? యేసుక్రీస్తు వారు చూశారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలాగున్నాడని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూశారంటే యేసుక్రీస్తు వారు చూశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూడటమే కాదు, మీరు తండ్రిని ఆరాధించాలని మరొకరు ఉన్నారు, ఆయనే పరిశుద్ధాత్ముడు. మీరు పరిశుద్ధాత్ముడు ద్వారాను తర్వాత నా ద్వారాను మీరేం చేయాలి? ఆయనను ఆరాధించాలి. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఆరాధించాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలంటే అప్పుడు వాకింగ్ కావాలి, తర్వాత దానితో పాటు చెప్పండి పరిశుద్ధాత్ముడు కూడా కావాలి. ఇప్పుడు ఈ రెఫరెన్స్ ప్రకారం మరి పాత నిబంధన గ్రంథంలో ఎవరు కనబడి ఉంటారు? ప్రశ్న రైజ్ అయిందా? అర్థం కాలేదు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా వాక్కు బయలుదేరింది, దేవుడు కనబడ్డాడు. చూడండి, మేఘం దేవుడు అట మేఘాన్ని పగలు ఏం చేశాడట? మేఘాన్ని, సూర్యుడిని. అంటే విచిత్రంగా ఉందంటే ఆ సందర్భాలన్నీ ఒకసారి తిరగేసి వెనక్కి రండి. వెనక్కి వస్తే ఎవరు వచ్చారో ఏటో కూడా కనపడుతుంది. అర్థమవుతుందా? సందర్భాలు బాగా నోట్ చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్దాం. 56వ వచనం. మీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను అన్నాడు. చూడండి, అబ్రహాము గారు అంట ఎవరిని చూడాలని ఆశపడ్డాడట. చూడండి, ఆయన కనబడుతున్న మాట చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము. నా అంటే ఎవరు అక్కడ? నా అంటే యేసుక్రీస్తు. అంటే నన్ను చూడడానికి, నా దినాన్ని చూడడానికి అబ్రహాం మిగిలి ఆనందపడ్డాడట. అంటే ఎలాగ ఆనందించాడు అంటే ఆనందించాడు. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ఆయన నా విషయంలో ఆనందపడ్డాడు. అప్పుడు వాళ్ళు అంటనే మాట అన్నారు చూడండి త్వరగా. అందుకు యూదులు నీకు ఇంకా 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా యేసు బాగా అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. బాగా చూడండి, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏనా అర్థమైందా? అర్థం కాదా? అర్థమైందా? ఉన్నవాడు అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి. ఉన్నవాడు అంటే అబ్రహాము గారు అబ్రహాము గారు పుట్టక మునిపే నేను ఉన్నవాడను అంటే అబ్రహాము గారి కన్నా ముందే ఎవరున్నారు?
ఈ మాట ప్రకారం యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు అబ్రహాము గారి కన్నా ముందున్నాడట. యేసుక్రీస్తు వారు ఆదాము గారి కన్నా ముందున్నాడట. యేసుక్రీస్తు వారు ఎవరికన్నా ముందున్నవాడు? భూమికి జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు ఆయన. ఎక్కడ ఉంది అక్కడ? ఏప్రిల్ రాసిన పత్రిక అనుకుంటా. పౌలు గారు ఏప్రిల్ సంఘానికి రాసిన పత్రిక చూడండి. ఒక రెఫరెన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా చదవడానికి అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయండి. పౌలు గారు ఏప్రిల్ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి 5 నుంచి 1వ అధ్యాయం 5 నుంచి హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. యాలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతల్లో ఎవరితోనని ఎప్పుడైనా చెప్పేనా? ప్రశ్న అర్థమైందా? అర్థం కాదు. పౌలు గారు ప్రశ్న వేస్తున్నాడు. ఎవరికి? సంఘంతో. ఎలా అనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక అంటే ఇదియుగాక అంటే మరొకటి ఉందరు అబ్బాయి. ఏంటంటే నేను ఆయనకు తండ్రినయుందును, నేను ఆయనకు నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనకు తండ్రినయుందును అంటే ఎవరికి? యేసుక్రీస్తు వారికి తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలతో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పేనా? అదైనా ప్రశ్న. అంటే ఎంత విచిత్రం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారికి కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ధర్మశాస్త్రం మీద అవపోషణ పట్టిన వాడు ఎవరు? పౌలు గారు. అంటే ధర్మశాస్త్రంలో అసలు ఆయనకి మచ్చనేది లేదు తన జీవితంలో. ధర్మశాస్త్రం గురించి చెప్పాలంటే చాలా నిష్ఠగా బతుకుతున్న వ్యక్తి ఆయన ఎలా మాట్లాడుతుంది, చాలా విషయాలు నొక్కి మాట్లాడుతున్నాడు. ఈ సెంటెన్స్ ప్రకారం ఆయన కూడా ఎలాంటి వాడంటే చెప్పాలంటే ఆయన దేవుడు తర్వాత దేవుడే. ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుడే. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థితిగతులు ఎలాగున్నాయి? ఒకసారి ఒక రిఫరెన్స్ ఉన్నాయి, బాగా వినండి, బాగా ధ్యానించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరొక మాట బాగా వినండి. ఏంటి ఆ మాట అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్తా. యెహోవా దూత అనే పదాలు కొన్ని కనబడుతున్నాయి. ఓకేనా? క్లియర్గా వినండి, చాలా జాగ్రత్త. యెహోవా దూత, యెహోవా సెలవిస్తున్నాడు. 3 గబ్రియేలు, నర పేరు గబ్రియేలు. ఈ సందర్భాలు ఏవైతున్నాయి, ఈ సందర్భాల్లో దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటాడు. ఎక్కడికనుకుంటే భూమి మీద. ఇప్పుడు యెహోవా దూత అని కనబడుతున్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయో ఆ దూతను పంపిస్తాడు. పరలోకం నుంచి పరలోకం నుంచి ఒక సమాచారాన్ని భూమి మీద తీసుకుని రావాలంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు? దూతను. ఏ దూత? గాబ్రియేలు దూతను వాడుకుంటాడు. అంటే ఒక సమాచారం ఇవ్వడానికి గాబ్రియేలు దూతను వాడుకుంటాడు. ఎవరికైనా ఆపద కలిగినప్పుడు దేవుడు ఎవరికైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సెలవిస్తాడు. ఏమని? తనతోటి. ఒక వచనం చెప్తాను. ఆల్రెడీ మొన్న ఒకసారి ఆ డిస్కషన్ జరిగింది మాకు. ఆ వచనాన్ని బట్టి కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం. సందర్భాన్ని చెప్తాను, బాగా వినండి. సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగా. ఏంటి సందర్భం అంటే అబ్రహాము గారు, శారమ్మ గారు, హాగరు, వీళ్ళ ముగ్గురు జీవితంలో జరిగినట్టు ఒక సన్నివేశం ఏంటంటే అబ్రహాము గారు ఉన్నారు కదా, అబ్రహాము గారికి శారమ్మ గారికి పిల్లలు లేరు. అప్పుడు శారమ్మ ఏమంటుంది? యజమానుడా, నా వల్ల నీకు పిల్లలు కనలేకపోతున్నారు కానీ నువ్వేం చేస్తాడు? నా దాసిని హాగరుతో పోయి నాకు ఒక కుమారుని
కనిపెట్టు అని చెప్తారు. ఎవరు? శారా. తెలుసు కదా మనందరికీ. అప్పుడు ఆ మాట అనగానే అబ్రహాం గారు ఏమైపోయారు? తన భార్య మాట విని హాగర్తో పోయినప్పుడు ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే యెహోవా, చూడండి త్వరగా చూద్దాం 8-6 నుంచి చూడండి ఒకసారి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పారు. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, జాగ్రత్త వినట్టు, చాలా జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ఏంటి ఆ మాట అంటే, ఈ శారమ్మ గారు హాగరు వీళ్ళిద్దరి జీవితంలో హాగరికి ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత శారమ్మ ఏం చేసిందంటే హాగర్ గారికి బహుశ్రమలు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆ పని చెయ్య, ఈ పని చెయ్య, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అనేసి బహుశ్రమలు పెట్టడం స్టార్ట్ చేసింది. ఎవరు? తన యజమానురాలంటే శారాయ్. ఎప్పుడైతే శారాయ్ గారు ఇలా శ్రమలు పెట్టేస్తుందో ఆ బాధను భరించలేకపోయింది. ఎవరు అనుకుంటున్నారు? హాగరు. అప్పటికే 12 బిడ్డ చేతిలో ఉన్నాడు. ఎవరైనా? ఇస్మాయిల్. ఇంకా ఆ బాధను తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక హాగర్ గారు ఏం చేశారంటే తన కొడుకుని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నాలు చేసింది. ఎవరు? చెప్పండి. హాగరు పారిపోవడానికి ప్రయత్నాలు చేసింది. ఇలా పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆల్రెడీ అరణ్యంలోకి వెళ్ళిపోయింది అప్పటికే. ఎవరు? హాగరమ్మ. హాగర్ గారు అరణ్యంలోనికి వెళ్ళిపోతే ఎవరు కనబడ్డారు అక్కడ అంటే యెహోవా దూత కనబడ్డారు. ఎవరు కనబడ్డారు? జస్ట్ ఒక రిఫరెన్స్ మాత్రం. ఇప్పుడు యెహోవా దూత అరణ్యంలో కనబడి నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గేదామని కనుగొని, సారాయి దాసుని హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని. మరియు యెహోవా దూత, ఇదిగో బాగా వినండి, యెహోవా దూత చూడండి, యెహోవా దూత ఏమన్నాడట? అర్థమవుతుంది అందరికీ? మిమ్మల్ని అడుగుతున్న మరలా ప్రశ్నలో ప్రశ్న. హాగర్ గారు ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు? బాగానండి. హాగరు ఏ దేశానికి సంబంధించిన స్త్రీ? ఐగుప్తు. ఏ దేశానికి సంబంధించిన స్త్రీ? ఐగుప్తు దేశానికి సంబంధించిన స్త్రీ. ఇప్పుడు ఐగుప్తు దేశానికి సంబంధించిన స్త్రీ ఎవరికి ప్రార్థన చేసింది? యెహోవాకు ప్రార్థన చేసింది. అంటే అబ్రహాము గారు ఏ విశ్వాసముతోటైతే కనాను భూభాగానికి వచ్చాడో ఆ దేవుడు విశ్వాసం ఇచ్చిందంట. ఎవరు ఆ తల్లి? హాగరు. నిజంగా ఈ హాగరు ఇస్మాయిలును తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు వారి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఎవరికి? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వారి దేవుళ్ళకి ఎవ్వరికి ప్రార్థన చేయకుండా కేవలం ఎవరికి ప్రార్థన చేసింది? హాగరమ్మ యెహోవాకి ప్రార్థన చేసింది. ఎందుకు ప్రార్థన చేసింది? అబ్రహాము గారిని బట్టి మారింది. ఎవరు? హాగరు. ఇప్పుడు అబ్రహాము గారిని బట్టి మారింది కాబట్టి అబ్రహాము గారిని బట్టి తన విశ్వాసం ఏమవుతుందో ఐగుప్తు దేవుళ్ళు నా దేవుళ్ళు కాదు, ఈ రోజున ఎప్పటి నుంచి నా యజమానుడు ఎవరయ్యా అంటే అబ్రహాము గారు ఎలాగ ఆశీర్వదించాడో మమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని హాగరమ్మ ఎవరి విశ్వాసంతో కొనియాడుతుందంటే తండ్రి అయిన యెహోవా దేవుడిని విశ్వసించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ అరణ్యంలో వెళ్తున్నప్పుడు ప్రభువా ఏటి మాకు ఈ బాధ, యెహోవా ఏటి మాకు ఈ బాధలు అనుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ పోతుందంట అరణ్యంలో నుంచి. ఇప్పుడు అరణ్యంలో నుంచి అలా పోతూ ఉంటే మిమ్మల్ని అక్కడ ప్రశ్న కనబడుతుందా? చూడండి, బాగా వినండి. ఏంటి? చూడండి 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరని విను. మిమ్మల్ని అడుగుతున్నా, యెహోవా దూత డైరెక్ట్గా ఏమనాలి? నీ మొరని నేను విన్నానని చెప్పొచ్చు కదా. ప్రశ్న అర్థమైంది? అర్థం కాలేదు. అర్థమైంది మీకు? ఇప్పుడు యెహోవా దూత ఏమంటుంది? ఇదిగో నీ మొర యెహోవా విన్నాడని చెప్తుంది. ఎవరు? యెహోవా దూత.
ఇప్పుడు ఆ యెహోవా దూత నిజంగా తండ్రి అయిన దేవుడే అయితే నీ మొర నేను విన్నానని చెప్పొచ్చు కదా. ప్రశ్న అర్థమైందా, అర్థం కాలేదా? కాంటెస్ట్ ప్రకారం అంటే అక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే ఇద్దరు మనుషులు మనకు కనబడుతున్నారు. యెహోవా దూత ఎవరితో మాట్లాడుతుంది? హాగరుతో మాట్లాడుతుంది. హాగరు, నీవు చేసిన ప్రార్థన నా సన్నిధికి వచ్చిందని యెహోవా దూత చెప్పాలి. ఎందుకు? ఆయన దేవుడైతే. అర్థమవుతుంది మీ అందరికనే. అంటే ఇప్పుడు యెహోవా దూత ఎవరైతే ఉన్నారో యెహోవా దూత చేసిన ప్రార్థన యెహోవా విన్నాడంట. ఆ యెహోవా ఏం చేసినంట? యెహోవా దూతను భూమి మీద పంపించినట్ట. ఎవరి మొర వినడానికి? హాగరు మొర వినడానికి. ఇప్పుడు హాగరు మొర వినడానికి యెహోవా దూత భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడుతున్న విషయం చూడండి ఒకసారి. నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతని మీదకి విరోధముగా ఉండు. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించిన దాంతో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఎలా అనగా నన్ను చూసిన వాడు నేను ఎక్కడ చూసింది కదా అని అనుకోను. ప్రశ్న మరలా ఏంటి ఆ ప్రశ్న చెప్పనా? ఇప్పుడు యెహోవా దూత ఎవరు? యెహోవా దూత గాబ్రియల్ అనుకుంటే సమాచారం తెచ్చింది కదా అక్కడి నుంచి. చెప్పండి, దేవుడి దగ్గర నుంచి సమాచారం తెచ్చింది గాబ్రియల్ దూత అయితే ఆ గాబ్రియల్ దూతకి హాగర్ పెట్టిన పేరేమైపోద్ది? దేవుడి కింద పూజిస్తుంది. ఎవరిని? అది ఎంతవరకు కరెక్ట్? అర్థం మీ అందరికీ ప్రశ్న చెప్పండి. ఇప్పుడు యెహోవా దూత అని కనబడినప్పుడు సమాచారం పరలోకం నుంచి తెచ్చేదెవరు? మనందరికీ లెక్కల్లో గాబ్రియలు దూత, అంతే కదా. ఇప్పుడు గాబ్రియలు దూత సమాచారం తెచ్చి లెక్క అయినప్పుడు ఇప్పుడు ఆ యెహోవా దూతతో ఈ తల్లి అంటున్న మాట ఏంటండి? నీవు చూచుచున్న దేవుడవు. ఇప్పుడు ఈ మాట ఎవరితో అంటది? అప్పుడు యెహోవాత అన్నట్ట లేకపోతే యెహోవా దూతతో మాట్లాడుతున్నట్ట? యెహోవా దూతతో మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు యెహోవా దూతతో మాట్లాడితే ఒకవేళ అదే టైంలో ఇప్పుడు గాబ్రియలు దూత ఉంటే గాబ్రియలు దూత ఏమైపోతుంది? ఇప్పుడు హారాన దృష్టిలో దేవుడైపోద్ది. అంటే ఆ యెహోవా దూత వేరు. అర్థమవుతుందా? ఆ యెహోవా దూతను పంపించిన యెహోవా వేరు. ఈ యెహోవా దూత ఎవరు? ఆ తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారి తండ్రి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి తండ్రి పరలోకమందు ఆసీనుడై ఉన్నారు. మరి యెహోవా దూత ఎవరు? యెహోవా దూతకి ఆఖరి పెట్టిన పేరేంటి? నీవు చూచుచున్న దేవుడు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ చూచుచున్న దేవుడు ఎవరు? ఈ ఆఖరి గారు పెట్టిన పేరు ఎవరికి వర్తిస్తారు? అందుకనే మనం ఏం చేయాలి చెప్పన? బైబిల్ బాగా మనం చదవడం నేర్చుకోవాలి. అందుకని కొంతమందికి పూర్తిగా అంటే మనకి ఈ మధ్యకాలం తెస్తుంది కాబట్టి అలా చదవడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి గబ్రియల్ అనే దూతకి హాగరు చూచుచున్న దేవుడు నీవని పేరట్లే. నెక్స్ట్ తండ్రి అయిన దేవుడు నేరుగా హాగరుతో మాట్లాడలేదు, కానీ ఎవరో వచ్చారు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభు యేసుక్రీస్తు. పాత నిబంధన ఛాయారూపంలో పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఉన్నారో తండ్రి అయిన దేవుడు చూడడానికి అవకాశాలు లేవు. తెలుసు కదా మనందరికీ. తండ్రి అయిన దేవుడు చూసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఆయన ఆత్మ మనకు కనబడటం. అలాంటి కనబడని వ్యక్తి, కనబడని స్వరూపం, వినలేని ఆ స్వరం ఏదైతుందో ఆ స్వరాన్ని ఈ భూమి మీదకి ఎవరైనా తీసుకుని వచ్చారంటే ఆయనే తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఈ లెక్కల్లో అంటే ఈ మాట ఏదైతుందో ఈ మాట ప్రకారం మనం కూడా ఏం చేయాలంటే బాగా చదవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు హాగరు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఈ దేవుడు ఎవరై ఉంటారు? ఈ యెహోవా అంటే అన్ని జేమ్స్ అన్ని కూడా ఏమంటారంటే ముగ్గురు యెహోవాలు బైబిల్లో ఉన్నారు. ఒకటి తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆ మరలా అతని కుమారుని యేసుక్రీస్తు వారిని కూడా పాత నిబంధనలో యెహోవా అని కూడా పిలుస్తున్నారని చెప్పాడు క్లియర్గా కొన్ని విషయాలు.
సో ఈ రిఫరెన్స్ బట్టి మనకు ఒక విషయం క్లారిటీ వచ్చింది. మీకు మామూలుగా అడుగుతున్నా, క్యాజువల్గా అర్థమైంది, అర్థం కాలేదు. గాబ్రియలు దూతనే హాగర్ గారు డైరెక్ట్ చెప్పలేరు. నెక్స్ట్ యెహోవా దూత ఏమన్నది, ఇదిగో యెహోవా నీ మొర అన్నాడు. లేదు యెహోవా నీ మొర లేదు, ఆ యెహోవా దూత ఏమనాలి వచ్చిన ప్రకారం, నీ మొర నేను విన్నాను కాబట్టి నేను వచ్చానని చెప్పాలి, అంతే కదా మన లెక్కల ప్రకారం. కానీ ఆ మాట అనలేదు. యెహోవా దూత యెహోవా నీ మొరను వినని అన్నాడు కాబట్టి దానికి ఆ తల్లి పెట్టిన పేరు నీవు చూచుచున్న దేవుడు అని పెట్టింది. మరొక మంచి ఎగ్జాంపుల్ చెప్పి తొందరగా ముగించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం తొందర ముగించింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనగానే మనకి ఒకరు గుర్తొస్తారు. ఎవరు? ఉజ్జియా గారు. ఎవరు? ఉజ్జియా. రాజైన ఉజ్జియా ఎవరైతే ఉన్నారో రాజైన ఉజ్జియా గారు మరణించిన తర్వాత సుమారు యోదయ ప్రాంతాన్ని, అంటే యోదయ దేశాన్ని 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరు అనుకుంటున్నారు? ఈ ఉజ్జియా గారు. ఈ ఉజ్జియా గారు సుమారుగా 52 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అతను చనిపోయారు. అతని మారిగా యోతాము, అంటే తన కొడుకు, ఎవరు? ఉజ్జియా గారి కొడుకు అయినటువంటి యోతాము పరిపాలన స్టార్ట్ చేశాడు. బాగా చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం మొదటి వచ్చింది. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచింది. బాగా మరలా ప్రశ్న, ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఈ ప్రభు ఎవరై ఉంటారు? ప్రశ్న అర్థమైంది? మరలా అర్థం కాలేదు, చూడండి. మరలా రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఏమన్నారు? నేను ఆయన స్వరాన్ని లేదన్నారు, ఆయన స్వరూపాన్ని నేను చూడలేదని అన్నాడు కదా యేసుప్రభు వారు. ఏ కాలంలో కూడా చూడండి. మరి యెషయా గారు ఎవరు చూస్తున్నాడు? అర్థమైంది మీకు? సందర్భాలు బట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం, ఇతని లేఖనాలు మనకు కనబడుతున్న ప్రకారం కూడా మనం లింక్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా ఈ ప్రభు తండ్రి అయిన దేవుడైతే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమైపోద్ది అక్కడ? ఆయన అన్నాడు కదా అబద్ధాలు అవుతాయి, నా మాట అబద్ధం అయిపోద్ది. కానీ నేను అబద్ధం ఆడను. ఎందుకంటే నిజంగా యెషయా గారు ఎంత ప్రవక్త అయిన ఆత్మ అని కనబడుతుందా? ఆత్మ కనబడదు. ఎలాగుంటుందో కూడా మనకు తెలియదు. ఏది? ఆత్మ. ఆ టీవీలో చూపిస్తారు, అంతే ఎలా పోతాను చూపిస్తారు, అది నిజమో ఒకటిదో కూడా మనకు తెలియదు. ఎంత విచిత్రం ఉందంటే, బాగా వినండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండి, ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో, తన ముఖమును రెడ్డితో, తన కాలకు కప్పుకొడుచు రెడ్డితో ఎగురుచూ ఉండేది. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో. చూడండి, సర్వలోకము ఆయన ఎలా ఉందంట? మహిమతో. ఎవరి మహిమతో? ఆయన మహిమతో ఏముందంట? నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ఏం చేశారట? గాన ప్రతిగానాలు చేశారట. ఆయన మహిమతో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భాలు మనందరూ తెలుసు. నేను ఎవరిని పంపించాలి? ఉజ్జియా మరణించాడు, నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు దేవుడు ఎవరు పంపించాడు? యెషయా గారు పంపించాడు. బాగానండి, చూడండి ఒకసారి త్వర చదువుదాం. 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ శరూపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి
ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. చూడండి, నీ పెదాలకు తగిలిన కనుక నీ పాపానికి ప్రాయశ్చిత్తము కలిగింది. చూడండి, మొన్న కూడా మాట్లాడాం కదా, బోధకులు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ లో మెయిన్ ఏముండాలంట, చెప్పే విధానం ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. నీ నాలుకే అగ్నితో సమానం. యాకోబు రాసిన పత్రిక అంతా మనం చదువుకున్నట్టు పత్రిక ఉంది కదా, ఆ పత్రిక అంతా కూడా లాస్ట్ ఎండింగ్ ఏది చెప్పన, నాలుక. ఆ నాలుక గురించి మాట్లాడుతూ ఆయన పెదవుల గురించి మాట్లాడుతుండే. ఇక్కడ బాగా వినడం ముగిచ్చేస్తాను. ఆయన అంటే చూడండి, నా నోటికి ఏం చేసినట్ట, ఇది నీ పెదాలకు తగిలినగా నీ పాపను ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయిన నన్ను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, బాగా అప్పుడు నేను బాగా ఉండే జాగ్రత్తగా నా ప్రయత్నం చేయండి. ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్న విషయం అని అనుకుందాం క్యాజువల్గా. అప్పుడు చూడండి, మీరు చదవండి నేనంట. అప్పుడు 8వ వచనం, నేను ఎవరిని పంపేదను, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును ప్రభువు సెలవీయగా వింటిని. మీ అందరికి అర్థమవుతుందా? నిజంగా నేను ఎవరిని పంపేదను, నేను ఎవరిని పంపేదను, అర్థమవుతుందా? నేను ఎవరిని పంపేదను. ఒకవేళ ఈ మాట తండ్రి అయిన దేవుడు అంటాడు అనుకుందాం ఆత్మగా, వినండి క్యాజువల్గా. తండ్రి అయిన దేవుడు నేను ఎవరిని పంపాలి అని అన్నప్పుడు దాని తర్వాత ఏమన్నాడు, మా నిమిత్తము. మా అంటే సింగులరా ఫ్లోరలా, బహుళత్వం. అర్థమవుతుందా? అంటే మా నిమిత్తము ఎవడు పోవును. ఇది ఎక్కడ జరుగుతున్న డిస్కషన్ అంతా చెప్పండి. ఈ డిస్కషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. ఇప్పుడు పరలోకంలో జరుగుతున్నటువంటి డిస్కషన్, ఆ దర్శనం ఎవరు చూస్తున్నారు? యెషయా గారు చూస్తున్నారు. ఇప్పుడు యెషయా గారి దర్శనంలో దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, నేను ఎలా కట్టినాడు చూడండి. ఆయన అంటున్నా, నేను ఎవరిని పంపేదను, నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము. చూడండి ఏమన్నాడు, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడి దగ్గర ఎవరో ఉన్నారు, మా అన్నాడంటే అర్థమవుతుంది కదా. మా నిమిత్తము, మా నిమిత్తం అంటే 2 ఉన్నారో 3 ఉన్నారో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు మా నిమిత్తం అంటే ఇప్పుడు ఇంచుమించుగా సుమారుగా కొన్ని వచనాలు మనకి పరంపర కనబడుతున్నాయి. ఒకసారి చూడండి. ఒకసారి ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి, మన అని కనబడుతుంది. అంటే మనుషులను చేయడానికి దేవుడు ఏం చేశారంట, ఆయనతో పాటు ఎవరో ఉన్నారు. ఎవరితోటి? తండ్రితో పాటు. తండ్రితో పాటు ఎవరో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్న విషయం. నా పోలిక చెప్పున అనొచ్చు కదా, నా స్వరూపమందు అని చెప్పచ్చు కదా దేవుడు. అలా అనుకుండా ఏమంటున్నాడు ఆయన చెప్పండి, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. అంటే ఇప్పుడు తండ్రితో పాటు చెప్పండి ఎవరో ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా యెషయా గారు చూస్తున్న దర్శనంలో కూడా తండ్రితో పాటు అర్థమవుతుంది. మా నిమిత్తం ఎవడు పోవును అని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఆ దర్శనంలో దేవుడు మాత్రమే కనబడట్లే, ఆ మహిమా స్వరూపైన దేవుడు మాత్రమే కనబడట్లే, ఆయనతో పాటు ఇంకా ఎవరు ఉన్నారు, ఎవరో ఉన్నారట. చూద్దాం 8 నుంచి. నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవిగా విట్టిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపము అనగా. చూడు, నన్ను పంపము అనగా అంటే ఎవరు వచ్చారు? యెషయా గారిని పంపించారట. ఎవరు? పరలోకములో ఉన్నాడు తండ్రి. ఆ దర్శనంలో అర్థమవుతుంది మీ అందరికీ. పరలోకములో ఉన్నాడు తండ్రి. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడు? యెషయా గారు భూమి మీద పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు అంటున్నాడు, చూడండి దేవుడు అంటున్న మాట, ఆయన నీవు పోయి ఈ జనులతో ఎట్లను, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జన హృదయం క్రొవ్వు చేసి వారి కన్నులు మూయించమని చెప్పాను. జాగ్రత్తగా ఈ వచనం ఉంది కదా, ఈ వచనం
నెరవేర్పు అనే ప్రవచనాలు మనం చదువుతాం. ఎక్కడ? మత్తయి గారు రాసిన సువార్తలు కనబడుతుంది, యోహాను గారు రాసిన సువార్తలు కూడా ఈ వచ్చిన మనకి రెఫరెన్స్ కనబడుతుంది. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే ఈ బేస్మెంట్ రెఫరెన్స్లో బాగా ముగించేస్తాను. ఎంత సువార్తను ప్రకటించినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఏ చేసినా కానీ సొసైటీ ఎలాగుంటుందంటే దేవుని మాటలు విందు. సొసైటీ ఎలా ఉంటుందంటే, మన భాషలో చెప్పాలంటే, మనకి ఏదో ఒక అవసరం ఉందనుకోండి, ఆ అవసరం నిమిత్తమే చర్చికి వస్తాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్ పాలైపోవచ్చు, లేకపోతే మనశ్శాంతి లేకపోవచ్చు. ఈ సందర్భాలు ఏవైతున్నా వీటిని బట్టే దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ అసలు నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి? అసలు దేవుడు నాకు ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడు? అరే నేను ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచన శైలి అనేది సాధారణ క్రైస్తవులకు లేదు. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితులే ఆ రోజు కూడా ఎదుర్కొన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్తున్నాడు, బాగా వినండి, త్వర ముగించేస్తాం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. 12:41 పైనుంచి చూద్దాం. పైనుంచి వారు కన్నులతో చూచి, పైనుంచి 37 నుంచి అన్న 37 నుంచి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉన్నాడు. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేశాను, వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడును అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది. ఇది యెషయా గ్రంథం 53:1 కనబడుతున్న ప్రవచనం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత, ఇందుచేత వారు నమ్మలేకపోయి ఎలా అనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయం కఠిన పరిచెను. ముందు చదువుతుంది 6వ అధ్యాయం 10వ వచనం. ఏ గ్రంథం? యెషయా గ్రంథం. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో జరుగుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో, యెషయా గారి కలిగిన దర్శనం ఏదైతే ఉందో, ఆ దర్శనంలో చెప్పబడిన మాట ఎక్కడ చూపిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? యోహాను సువార్త 12వ అధ్యాయం 40లో చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? దానికి ఎందుకు రండి సార్ అని యెషయా మరొక చోట చెప్పాను. ఆ మరొక చోటే 6వ అధ్యాయం 10వ వచనం. తర్వాత యెషయా జాగ్రత్త చదువుతాం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. బాగా వినండి, జాగ్రత్త వినండి. అక్కడ ఉంది మనకు బేస్మెంట్. యెషయా గారు చెబుతున్న మాట ఏదేంటంటే, యెషయా ఆయన మహిమ 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 ఎవరి మహిమ? ఆయన మహిమ. ఆయన అంటే ఎవరు? అర్థమైంది? అర్థం కాదు, మళ్ళీ చెప్పాలా? చెప్పాలి, మీరే చెప్పాలా. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యెషయా గారు ఎక్కడ చూశాడు? 6వ అధ్యాయంలో, అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకంలో ఉన్నటువంటి ఆ దర్శనం ఏతుందో ఆ దర్శనంలో యెషయా గారు ఎవరు చూశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూశాడు. ఆయన అన్నాడు చూడండి, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పెను. అంటే ఈ మాటలు ఆల్రెడీ ఎవరి గురించి చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి ఈ విధంగా జరుగుతాయి భవిష్యత్తులో అని యేసుక్రీస్తు వారే ఎవరితో చెప్పారంట? యెషయా గారితో చెప్పారంట. ఇప్పుడు యెషయా గారు చెప్పిన మాటలు ఎక్కడ నెరవేర్పు జరుగుతున్నాయి? యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్నప్పుడు జరిగాయి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎక్కడ నెరవేర్పు జరిగాయంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం యోహాను సువార్త నెరవేర్పు జరిగితే అప్పుడు ఆయన మహిమ అంటే యేసుక్రీస్తు వారి మహిమను యెషయా గారు ముందుగా ఎక్కడ చూసేశారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం పరలోకం ముందు ఉన్నటువంటి ఆ తండ్రి దగ్గర చూసేసాడు. చూడండి, యెషయా గారు కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అని ఎన్నిసార్లు ఉంటాయి? 3 సార్లు కనబడుతుంది. ఎన్నిసార్లు? 3 సార్లు. ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని 3 సార్లు మనకు కనబడితే, ఒకటి తండ్రి అనే దేవుడు పరిశుద్ధుడని,
ఇప్పుడు రెండో పరిశుద్ధుడు ఇప్పుడు ఎవరు అవుతున్నారు ఆ లెక్కల్లో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవుతున్నారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యెషయా గారు చూస్తున్నటువంటి ఆ దర్శనం ఏదవుతుందో ఆ దర్శనంలో ఆత్మ అయిన తండ్రి గురించినటువంటి పరిశుద్ధుడు ఒకలైతే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ, ఆయన మహిమను ముందుగా ఎవరు చూసేశారు? యెషయా గారు చూసేశారు. ఆయన మహిమ పరిచయం కింద కూర్చుని ఒకసారి త్వరగా 41 నుంచి చూద్దాం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఎవరి గురించి చెప్పాడు ఈ మాటలు? యేసు ప్రభు వారి గురించి ఈ మాటలు చెప్పాను. అయినను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఎవరి యందు విశ్వాసం ఉంచిరి? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిరి. మన తండ్రి అని దేవుడు అనకండి, ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఎవరు? యోహాను గారు. ఈ యోహాను గారు ఎవరు? అపోస్తులైనటువంటి యోహాను గారు. ఈ అపోస్తుడైనటువంటి యోహాను గారు మనకి నొక్కి చెబుతున్న మాట ఏంటంటే, అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ప్రకారం ఆయనంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముందుగా ఎవరు చూసేశారు? యెషయా గారు చూశారు. ఇప్పుడు యెషయా గారు చూసినప్పుడు అబ్రహాం గారు కూడా చూడడం తప్పేముందా? లింక్ అయిందా? లింక్ కావాలి. అర్థమైంది మీకు అందరికనే? యెషయా గారు ఆ దర్శనంలో, కేవలం ఆ దర్శనంలో యెషయా గారు యేసుప్రభు వారి మహిమను అక్కడ చూస్తుంటే, యేసుక్రీస్తు వారు నేను అబ్రహామును చూశాను, నా దినాన్ని చూడడానికి కూడా అబ్రహాం చాలా ఆనందపడ్డాడు అన్నప్పుడు అబ్రహాం గారు కూడా యేసుప్రభు వారు చూశాడా చూడలేదా? చూశాడు. మరొక రిఫరెన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యేసుప్రభు వారు గురించిన ప్రస్తావన కనబడింది. మరి ఒక అర్థం ఉండిపోయాడు కదా. ఎవరైనా చెప్పండి, ఇంకొకరు ఎవరు ఉండిపోయారు? పరిశుద్ధాత్ముడు ఉండిపోయాడు. చేద్దాం ఒకసారి, ముగించేస్తాను ఇంకా త్వరగా. లూకా గారు రాసిన అపోస్తుల కార్యం చివరి అధ్యాయం, అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయం 24 నుంచి చదువుతాం. 24 నుంచి. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిది, కొందరు నమ్మకపోయి. వారిలో భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. చూడండి, ఒక మాట చెప్పాడంటే పౌలు గారు ఎవరితోటో ఏమని చెప్పాడు పౌలు గారు? విందాం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. ఒక మాట చెప్తున్నాను. ఒకరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 చూడండి ఒకసారి. ఒకరు యెషయా గ్రంథం 6:9 చూడండి, ఓకేనా? మరొకరు చదవండి. ఇందులో చెప్పబడిన మాటలు అందులో ఉన్నాయో లేదో చెప్పండి, అందులో ఉన్న మాటలు ఇందులో ఉన్నాయో లేదో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు చదవండి. ఒకరు చదవండి, ఒకరు చూడండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపుకు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్టు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అందులో ఉందా యెషయా గ్రంథంలో? ఇప్పుడు యెషయా గారు కూడా అక్కడ ఎవరిని చూశాడు చెప్పండి? అంటే అక్కడ ఆల్రెడీ తండ్రి అయిన దేవుణ్ణి చూసిన సందర్భాలు కనబడితే, నిజంగా ఆత్మని కనబడితే ఆ ఆత్మ స్వరూపాన్ని చూడలేడు ఎవరు? యెషయా గారు చూడలేరు. కానీ మహిమను చూశాడు. ఎవరు మహిమను చూశాడు? ఒకటి యేసుక్రీస్తు వారి మహిమను చూసేశాడు. ఎవరు? యెషయా గారు. ఇప్పుడు మరొక మహిమ కనబడుతుందంట. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అంటే ఇప్పుడు ఆ దర్శనంలో కూడా మరొక వ్యక్తి కనబడుతున్నారు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతున్న దర్శనంలో ఈయన కూడా ఉన్నాడట. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అంటే ఎంత విచిత్రం ఉందంటే, దేవుడు ఎవరైతే ఉన్నారో, దేవుడు అత్యున్నతమైన సింహాసనం మందు కూర్చున్నటువంటి దేవుడు, ఆయనతో పాటు ఇంకా ఎవరున్నారు ఆ సింహాసనం మందు? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు,
తర్వాత ఆదరణకర్తగా పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు కూడా ఆ సింహాసనం ముందు కూర్చున్నట్లు కనబడుతుంది. ఇప్పుడు ఈ దర్శనాన్ని ఎవరు చూశారు చెప్పండి, ముగించుకుందాం. ఈ దర్శనాన్ని ఎవరు చూశారు? యెషయా గారు చూశారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఆయన ఉన్నవాడు చెప్పండి, ఆయన ఉన్నవాడు పుట్టినవాడు యేసుక్రీస్తు. ఉన్నవాడు పుట్టినవాడు కాదు. అంటే ఈ భూమి మీదకి ఒక కన్యక గర్భవతి కుమారుని కనాలంటే పుట్టాలి. కాబట్టి భూమి మీద జన్మించడానికి పుట్టాడు. ఎవరు? కన్యక గర్భవతి కుమారుని కనాలి. కాబట్టి నిజంగా ఆయన కనకుండా ఈ భూమి మీదకి వచ్చేస్తే అడ్రస్ చూపించాలి కదా, మెయిన్ అది. ఇప్పుడు సాధారణమైన మనుషులు ఎవరైనా, చరిత్రకారులు ఎవరైనా నీ అడ్రస్ ఏది అని ఎలా ఏలెత్తి చూపిస్తే, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు అని అడ్రస్ అడిగితే అప్పుడు అడ్రస్ చూపించాలంటే మరియ నా తల్లి, యోసేపు నా తండ్రి అని అడ్రస్ చూపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్న ఆ టైంలో? యోసేపు గారిని, మరియ గారిని ఏర్పాటు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి యేసుప్రభు వారు భూమి మీదకి రావడానికి పుట్టాడు. భూమి మీద అడ్రస్ చూపించడానికి. చూడండి, యేసుప్రభు వారు సువార్త చేస్తున్న టైంలో సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు కూడా అక్కడ సొసైటీ ఏమంది? ఇతని తండ్రి వడ్లవాడి కదా, ఇతడు వడ్లవాణి కుమారుడే కదా, యాకోబు యోధా యోసేపు వీళ్ళ తమ్ముళ్ళే కదా, ఈయనకి సహోదరు మళ్ళీ ఉన్నారు. అడ్రస్ వచ్చిందా రాలేదు చెప్పండి? అడ్రస్ రావాలంటే మనిషి ఏం చేయాలి? పుట్టాలి. ఎక్కడ? భూమి మీద. కానీ ఆయన పుట్టినవాడు అంటే పుట్టినవాడు కాదు. ఎవరు? యేసు ప్రభు పుట్టినవాడు అంటే పుట్టినవాడు కాదు. ఆయన ఎవరు? ఉన్నవాడు. అందుకనే మన పాత నిబంధన గ్రంథాన్ని ఎంత బాగా చదివితే అంత బాగా యేసు ప్రభు అర్థమవుతారు. అంటే అంటారు మన పాత నిబంధన గ్రంథం ఎవరికి ఛాయారూపం ఉంటుందంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఛాయారూపం. అంటే మనం ఎంత బాగా డీప్గా ఆయన చరిత్ర మనం చదివితే అంత బాగా పాత నిబంధన గ్రంథంలో కూడా మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పనా? యేసుక్రీస్తు వారు గుర్తొస్తారు. అందుకనే మళ్ళా చెప్పి ముగించేస్తున్నాను. అదే యోహాను గారు రాసిన సువార్త చూడండి. ఎంత ఎందుకండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జాగ్రత్తగా. దానియేలు గారు ఉన్నారు కదా, దానియేలు గారికి కళలు అర్థం కావాలంటే ఇప్పుడు ఎవరు వచ్చేవారు? దానియేలుకి దర్శనాలు వచ్చే గుర్తుందా? దానియేలు గారికి దర్శనాలు వచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా యెహోవా దూత వచ్చేవాడా, గబ్రియేలు దూత వచ్చేవాడా? యెహోవా దూత వచ్చేవారు. నెక్స్ట్ గబ్రియేలు దూత కూడా వచ్చేవారు. ఇప్పుడు గబ్రియేలు దూత వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆయన మహిమపరిచాడా అంటే గబ్రియేలు దూత మహిమపరచలే. ఒకసారి ఒక రిఫరెన్స్ తీసుకుందామా? దానియేలు గ్రంథం త్వర ముగించుకుందాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. 8:15. దానియేలు నేను ఈ దర్శనము చూచి దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలని ఉండగా మనుష్యుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచాను. అంతటా ఓలాయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావనని తెలియచేయమని చెప్పాను. అంటే దర్శనాలు కొన్ని దర్శనాలు అర్థం కాకపోతే ఎవరు వచ్చి చెప్తారు చెప్పండి? దూత వచ్చి చెప్తుంది. ఆ దూత ఎవరు? గబ్రియేలు దూత. మరొక మాట ఉంది చూడండి, ఆ పక్క వచ్చిన పక్క పేజీ చూడండి. 21 వచ్చిన 9:21. నేను ఎలాగున మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అంటే గబ్రియేలు దూత గురించి క్లియర్గా కొన్ని సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు యెహోవా దూతే గబ్రియేలుని వస్తే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఆఖరి దగ్గర కూడా ఎవరు రావాలి? అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు ఆఖరి దగ్గరికి కూడా యెహోవా దూత అనే ప్లేసులో మోషే గారు ఏమని రాసేస్తాడు? గబ్రియేలు దూత వచ్చిందని చెప్పేస్తాడు. ఇప్పుడు గబ్రియేలు దూత అని రాయకుండా ఏమని రాసాడు అక్కడ? యెహోవా దూత అని రాశాడు. ఇప్పుడు యెహోవా దూత అని రాసి తర్వాత ఏమన్నాడు? యెహోవా నీ మొర విన్నాడమ్మా ఆగరు అంటే ఇప్పుడు ఆ గబ్రియేలు యెహోవా దూత ఒకటేనా? కాదు. చూడండి, మరలా యేసుప్రభు వారు పుట్టుతున్నప్పుడు కూడా యేసుప్రభు వారు గర్భం ధరించే ముందు కూడా దేవుడు ఎవరితో మాట్లాడాడు? ముందు ఎవరితో మాట్లాడాడు చెప్పండి? కొత్త నిబంధన చరిత్రలో మొట్టమొదటి దర్శనం ఎవరు కలిగింది? జకరియా గారు కలిగింది. ఆ జకరియా ఎవరు మాట్లాడారు? గబ్రియేలు దూత మాట్లాడారు.
మళ్ళా రెండో సందర్భం చెప్పండి. మరియం గారితో మాట్లాడేసిన మరలా నెక్స్ట్ యోసేపు. అంటే గబ్రియేలు దూత వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన పేరు రాస్తాడు. ఎవరి పేరు? గబ్రియేలు అని పేరు. ఇప్పుడు యెహోవా దూత అనే ప్లేసులో సందర్భాలను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన యేసుక్రీస్తా లేకపోతే మరొకరు ఎవరైనా అని మనం ఏం చేయాలంటే బైబిల్ నేర్చుకున్న విద్యార్థిగా మనకు కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు ఈ లేఖనాల ప్రకారం తండ్రి అయిన దేవుని ఎవరైనా చూసే అవకాశాలు ఉన్నాయా? లేవు. తండ్రిని ఎవరు చూశారు చెప్పండి? తండ్రిని యేసుక్రీస్తు వారు చూశారు. యేసుక్రీస్తు వారితో పాటు ఇంకా ఎవరు చూశారు? పరిశుద్ధాత్ముడు కూడా చూశారు. ఇప్పుడు తండ్రిని ఎవరు చూడలేదు. తర్వాత తండ్రిని ఆయన స్వరాన్ని ఎవరు వినలేదు. ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేదు. మనం ఎవరైనా ఒకవేళ చూసుంటే దర్శనంలో ఎవరు చూస్తాం చెప్పనా? యేసుప్రభువుని చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది భక్తులు ఉన్నారండి, చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్ని మనం ఏమంటానికి సరిపోం. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన తలాంత. దేవుడు ఆ యేసుప్రభు వారితో మాట్లాడి యేసుప్రభు వారు కూడా చూసే అవకాశాలు కూడా కొంతమందికి ఉన్నాయి. లేవని చెప్పట్లే, మళ్ళీ లేవని అనుకోండి మన దర్శనానికి విరోధులు అంటారు. కాబట్టి లేఖనాల ప్రకారం దేవుడు అంటే ఎవరు మనకు కనబడతారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు కనబడతారు. ఆయన మాత్రమే కనబడతారు. ఆత్మ అయిన దేవుడు మనకు కనబడతాడు. ఆయన ఎప్పుడు ఆత్మే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చెప్తున్నా, యేసుప్రభు వారు పుట్టినవాడా ఉన్నవాడా? ఉన్నవాడు. నెక్స్ట్ మన తండ్రిని చూసామా? తండ్రిని చూడగలమా? చూడలేమా? చూడలేము. ఎందుకు? ఆయన ఆత్మ కనుక. ఆయన స్వరాన్ని వినగలమా? వినలేమా అంటే వినలేము. ఎందుకు? ఆయన ఆత్మ కనుక. ఆయన స్వరూపాన్ని చూడగలమా? చూడలేమా? చెప్పండి. చూడలే. ఎందుకు? ఆత్మ కనుక. ఆత్మ కనుక ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఎప్పుడైతే మన ఆత్మతోను సత్యముతోను ఎవరిని ఆరాధిస్తామంటే తండ్రిని ఆరాధిస్తాం. ఈయన ఎలాగున్నాడో ఆయన ఆత్మ కనుక. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలు చెప్పాలంటే ఇంకా బైబిల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. కాబట్టి యెషయా గ్రంథంలో యెషయా గారి కనబడిన దర్శనంలో పరిశుద్ధుడు, నేను అనుకుంటా పరిశుద్ధుడు తండ్రి దేవునికి ఇస్తున్నాయి. ఎవరు? అక్కడ ఉన్న దూతలు. రెండో పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. మూడో పరిశుద్ధుడు పరిశుద్ధ. ముగ్గురు. మనకి ఇద్దరు బ్యాలెన్స్ అయిపోయారు. ఎవరైపోయారు? యేసుక్రీస్తు వారు ఆయన మహిమను చూశాడు. ఎవరు? యెషయా గారు యేసుక్రీస్తు వారు మహిమను చూశాడా అక్కడ దర్శనంలో. ఆ రెఫరెన్స్ యోహాను గారు రాశారు. మరలా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని డీకోడ్ ఎవరు చేశారు? లోకా గారు. అర్థమవుతుందా? లోకా గారు ఏమైనా ఆసామాసి వ్యవహారం కాదు. ఎవరు? లోకా గారు. లోకా గారు కూడా పరిశుద్ధాత్ముడు యెషయా గారు చూశారని రాశారు. కాబట్టి చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే చాలా విషయాలు నేర్చుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితంలో వెలుగును దయచేయని గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి రాత్రికాల సమయంలో తండ్రి మీ స్వరూపాన్ని, మీ స్వరాన్ని కానీ ఎవరు వినలేదని, ఎవరు చూడలేదని తండ్రి, నీ మాటలు విన్నవాడు, నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎరిగాడని మేము తండ్రి మిమ్మల్ని ఎరగలేపండి. మీ కృపను బట్టి, మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి చాలా సంగతులు, నిగూఢమైన సంగతులు మేము తెలుసుకుని మీ యందు భయభక్తులు కలిగి ఇంకా అనేకమైన సంగతులు మీ పిల్లలతో మాట్లాడుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే మాకు కావలసిన జ్ఞానాన్ని కూడా పరిపూర్ణంగా దయచేయండి. అలాగే తండ్రి, సంఘాల్లో చాలా గలిబిలి స్టార్ట్ అయింది తండ్రి. అబద్ధమైన బోధలు జరుగుతున్నాయి. ఆ బోధలన్నీ ఖండించి సత్యమైన వాక్యాన్ని మీ పిల్లలతో తండ్రి, అపవాదిగాడి వేసిన కుయుక్తులన్నీ తీసివేసి సత్యమందు తండ్రి సంఘాన్ని ఒక మంచి స్తంభాలుగా తయారు చేయడానికి సహాయం దయచేయండి. ఎవరైతే తండ్రి ఇప్పటివరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు విన్నారో వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని మా అందరి ఆత్మీయ జీవితాలను వెలిగించాను. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటున్నాను. నిజమే తండ్రి, నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు తండ్రి, ఆయన ఉన్నవాడు, మీ దగ్గర ఉన్నవాడని రుజువులతో మాట్లాడడానికి తండ్రి మా అందరికీ కావాల్సిన జ్ఞానాన్ని కూడా దయచేస్తారని. అలా తండ్రి లేఖనాలు చదువుతున్నప్పుడు మాకు తండ్రి మనోనేత్రాలు వెలిగించి
ఏది ఎక్కడ ఉందో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఒక రిఫరెన్స్ మేము ఎలా డీకోడ్ చేయాలో, దానిలో ఉన్నటువంటి సారాంశం ఏంటో ప్రతిదీ తండ్రి క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి మాకు కావలసిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాకు దయచేస్తారని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ Era baik lagi.